మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం అంతా కూడా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా వైసీపీ కార్యకర్తలమంతా కూడా ఈ రోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సార్ 17 మెడికల్ కాలేజీలకు 8,500 కోట్ల వ్యయంతో పర్మిషన్స్ తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజెస్ జగన్మోహన్ రెడ్డి సార్ హయాంలోనే పూర్తి అవ్వడం జరిగింది. పులివెందుల పాడేరు మెడికల్ కాలేజెస్ పూర్తి అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎంసీ 50 సీట్స్ కి పర్మిషన్ ఇస్తే కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిర్వహించలేమని రాసించిన ప్రభుత్వం కేవలం మన మొత్తం ఇండియాలో ఈ కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఎవరైనా మెడికల్ కాలేజ్ పర్మిషన్ తెచ్చుకోవడం శాంక్షన్ తెచ్చుకోవడం గొప్ప, తెచ్చుకున్న వాటిని కూడా మేము నిర్వహించలేము అనే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఒకటే. ఈ రోజు 7 మెడికల్ కాలేజెస్ పూర్తి అయితే మిగతా 10 మెడికల్ కాలేజెస్ కూడా ఒక 25%, 30% కొన్ని అలా పూర్తి అయిన వాటిని మేము వీటిని పూర్తి చేసి నిర్వహించలేమని ఒక పీపీపీ విధానం అని తీసుకొచ్చి ప్రైవేట్ వ్యక్తులకు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు నామినల్ గా అంటే ఎకరాకి చాలా నామినల్ 100 రూపాయలు ఎకరా 100 రూపాయలకు లీజ్ కి ఇవ్వడం ఎంతవరకు ధర్మం? ప్రజల సొమ్మును వీళ్ళు దానం ప్రైవేట్ వాళ్ళకి ఎలా చేస్తారు? ఇది ఒకటే కాకుండా ఈ రోజున చూస్తే దీని ఎఫెక్ట్ ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజ్ చేయటము, అది కాకుండా వీటిని పూర్తి చేసి ప్రజలకు తీసుకురాకపోవడం ఎఫెక్ట్ ఇప్పుడే కనిపిస్తుంది. అదే తెలంగాణకు ఇక్కడికి ఈ రోజు నీట్ లో సీట్స్ ఫిల్అప్ అవుతుంటే మనం ఏపీలో కనీసం 480 పైన మార్క్స్ వచ్చిన ఓపెన్ కేటగిరీ విద్యార్థులకు సీట్లు రావటం లేదు. తెలంగాణలో అంతకంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఈ రోజు మెడికల్ సీట్స్ వస్తున్నాయి. ఇదే మెడికల్ కాలేజీలు వీళ్ళు పూర్తి చేసి తీసుకొస్తే జగనన్న ఏదైతే చెప్పారో మనకు అవైలబుల్ ఉండే 2,400 సీట్లకు అదనంగా ఇంకొక 2,400 సీట్లు యాడ్ అయ్యేవి. మనలో ఎంతో మంది పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేవాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు. కానీ ఆయన హయాంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారు? కేవలం ఏసీఎస్ఆర్ నెల్లూరు పద్మావతి మెడికల్ కాలేజీలు ఒక్కటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి. ఆయన టైంలో కూడా వచ్చినాయి మెడికల్ కాలేజీలు, కానీ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలే. దీన్ని బట్టి ఈ ప్రభుత్వం ఎంత ప్రైవేట్ అంటే కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తుందో మనం అంతా అర్థం చేసుకోవచ్చు. జగన్ అన్న పదే చెప్పినారు, విద్య వైద్యం అన్నది పేద ప్రజల జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అది రెవెన్యూ రాకపోయినా జగన్ అన్న పేద ప్రజల తెలంగాణ నుండి ఎంత చేశారో మనం అంతా చూసాం. ఈ రోజు ఖచ్చితంగా వీళ్ళు ఇంత పోరాటం చేస్తూ 1 కోటి సంతకాలు సేకరించి మేమంతా కూడా ఎక్కడ పార్టీ పరమే కాదు మిగతా వ్యక్తులు కూడా వచ్చి స్వచ్ఛందంగా సంతకాలు చేస్తున్న పరిస్థితి ఉంటే కూడా ఈ ప్రభుత్వము టెండర్స్ కి పిలిచి వాళ్ళు మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. ఖచ్చితంగా జగనన్న మా ప్రభుత్వం వస్తానే ఈ టెండర్స్ ని కూడా క్యాన్సిల్ చేసి గవర్నమెంటే టేకప్ చేస్తుందని చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ రోజు ఎలక్షన్స్ అప్పుడు జగనన్న పథకాలు ఇస్తున్నప్పుడు శ్రీలంకన్ చేస్తున్నారు అన్నారు. మీరు అంతకంటే ఎక్కువ పథకాలని ప్రజలకు హామీలు ఇచ్చారు. ఈ రోజు సంపద సృష్టిలో భాగంగా 2,36,000 కోట్లు అప్పు చేశారు. మరి ఈ రోజు మీరు అంతా చేసి కూడా మీరు ఈ రోజు సంవత్సరానికి 1000 కోట్లు పెడితే మీ బడ్జెట్ లో పూర్తి అయ్యేదానికి మెడికల్ కాలేజీలో మీకు మనసు రావడం లేదు. కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి అనైతిక చర్యలు మరి ప్రజా వ్యతిరేక చర్యలు ఏ విధంగా తీసుకుంటా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు నేను సంపదను సృష్టిస్తాను అని చెప్పేటువంటి ఆయన ప్రతి నెల కూడా 10,500 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు. ఇప్పటికే ఈ 15 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ముందు దూషించారు. ఆయనంతా కూడా అప్పులు చేస్తా ఉందని చెప్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10,500 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. అంతేకాకుండా రెవెన్యూ లోటు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో 3,500 కోట్లు ఉంటే ఈనాడు 7,500 కోట్లు ప్రతి నెలలో కూడా రెవెన్యూ లోటు ఏర్పడింది. సంవత్సరానికి రెవెన్యూ లోటు నేను 45,000 కోట్ల రూపాయలు పెడతానని బడ్జెట్ ఇచ్చినటువంటి ఈ పెద్ద మనిషి ఈ 6 నెలలకే దరిదాపు 50,000 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు చేశాడు. ఈ విధంగా పోతే దరిదాపు 90,000 కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. ఈ రాష్ట్రాన్ని
ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు దివాలా తీస్తున్నారో అని చూస్తే నిజానికి భయం వేస్తా ఉంది. 5-6 పథకాల్లో మరి ఈ మెడికల్ అంటే వైద్యాన్ని పేద ప్రజలకు అందజేయడానికి ఏ విధంగా ముందుకు పోయాడో మనకందరికీ తెలుసు. 17 మెడికల్ కాలేజీలకు కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ వస్తే 4500 మెడికల్ సీట్లు ఈనాడు పేద ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ సౌకర్యాలు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఏర్పడేటట్టుగా ఒక గొప్ప పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాడో మనందరికీ తెలుసు. అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం